బోనాలెత్తుకొని ఆలయానికొచ్చే వారికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని, వారికి అసౌకర్యం కలగకుండా చూడడమే తమ బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వచ్చే నెల 13, 14వ తేదీల్లో జరిగే లష్కర్ బోనాల జాతర ఏర్పాట్లపై ఆయన మంగళవారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రాంగణంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కొన్ని సమస్యలు, వీఐపీ పాస్లపై కొందరు ప్రశ్నించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ భక్తుల తర్వాతే మిగతా వారి గురించి ఆలోచిస్తామని తెలిపారు. వీఐపీల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో వస్తే మంచిదని సూచించారు. గతేడాది పొరపాట్లను సమీక్షించుకొని స్థానికుల సహకారంతో బోనాలు విజయవంతం చేద్దామన్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో నగర ప్రజలు ఎవరికీ తీసిపోరని, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానికంగా ఆతిథ్యం ఇవ్వాలని సూచించారు. ఆలయంలో లోపల పటిష్టమైన బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వాహక అధికారి గుత్తా మనోహర్ రెడ్డికి సూచించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, నాడు కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. అమ్మవారి బోనాల జాతర, రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ దాసరి హరిచందన, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకట్రావు, వాటర్ బోర్డు డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.